కూడి వచ్చిన వారందరికీ దేవుని పేరిట వందనాలు. ముందుగా సమయం వచ్చిన దేవునికి వందనాలు. అలాగే సంఘ కాపరి ప్రతాపానికి నా వందనాలు. అయితే ఈరోజు అంశము లూకా 13వ అధ్యాయం 6-9 వచనాల నుండి తీసుకోబడ్డది. ఫ్రూట్ బేరింగ్ నుంచి, పండ్ల కాపు గురించి. ఇది ధ్యానించే ముందు ఒక నిమిషం దేవుని సన్నిధిలో ఆయన హెల్ప్ కోసం ప్రార్థిద్దాము. ప్రేమల తండ్రి, మహిమగల దేవ, జీవంగల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. దేవా, మరి ఈ సమయంలో ప్రభా ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా, పండ్ల కాపు గురించి ధ్యానిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడండి దేవా. చెప్పబోచున్న నన్ను కూడా మీ యొక్క ఆత్మతో నింపి మీరే మీ యొక్క ఆత్మతో మీ యొక్క జ్ఞానంతో సహాయం చేయమని మా అందరితో మాట్లాడమని యేసతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అయితే లూక్ 13th చాప్టర్ 6-9 వర్స్ చూసుకున్నాము. నేను ఒకసారి మరలా చదువుతాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదక వచ్చుచున్నాను గాని ఏమేయో దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోట మాటితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. అయితే ఈ యొక్క ప్యాసేజ్ ఓన్లీ ఆత్మీయ జీవితంలో ఫలించకపోవడం అన్న దాని గురించి మాట్లాడుతుంది. సో ఫ్రూట్ బేరింగ్ గురించి మనతో మాట్లాడుతుంది. అయితే 6వ వచనం చూసుకుంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే ఇక్కడ ఈ వర్స్ లో చూసుకుంటే, అక్కడ ఒక ఓనర్ ఉన్నారు. ఆయన ఆయన తోటలో ఉన్న ఆయన తోటలో ఉన్న ల్యాండ్ ఈ అంజూరపు చెట్టు ఫ్రూట్ కోసం ఆయన వచ్చారు. సో ఈయననే ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ హీ కేమ్ ఫర్ ద ఫ్రూట్. సో ఆయన ఈ అంజూరపు చెట్టు ఫ్రూట్ కోసం ఆయన వచ్చారు. అయితే ఈ అంజూరపు చెట్టు ప్రతి దానికి అనుకూలంగానే పెరిగింది. అది ఒక ద్రాక్ష తోటలో పెరిగింది. ఇంకా దానికి కావలసిన వాతావరణంలోనే ల్యాండ్ లోనే అది పెరిగింది. అండ్ ఇట్ గ్రోన్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో అది పెరగాల్సిన చోటలోనే అది పెరిగింది. అలాగే చూసుకుంటే ఈ చెట్టు అనేది ఆయన ప్లేస్ లో పెరిగింది. ఇట్ గ్రోన్ ఇన్ హిస్ ప్లేస్. ఆయన ఉంటున్న ఈ ఓనర్ ప్లేస్ లో అది పెరిగింది. అయితే ఈ ఓనర్ దాన్ని ఒక ఉద్దేశంతో ఆయన ద్రాక్ష తోటలో నాటించాడు. చెట్లను ఎందుకు నాటుకుంటాం? ఆయన కూడా ఫ్రూట్ కోసమే నాటించాడు ఆ అంజూరపు చెట్టుని. సో ఈ పుట్ ఇట్ ఆన్ అ పర్పస్. ఆ చెట్టు నాటబడడానికి పర్పస్ ఉంది. అదేంటంటే ఫ్రూట్స్, అది ఫ్రూట్ అవ్వాలని ఆయన పర్పస్ తోటి ఆ చెట్టుని నాటించాడు. అయితే కానీ ఆ చెట్టు వెతికిన ప్రతిసారి ఆయనకి ఫ్రూట్ ఏమీ దొరకలేదు. అలాగే 7th verse లో చూసుకుంటే, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము.
దీని వలన ఈ భూమియు ఎలా పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే ఈ ఓనర్ 3 ఇయర్స్ నుంచి ఆ, ఈ పండును వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన సీజనల్ టైంలోనే వచ్చి ఉండొచ్చు. అంటే ఫ్రూట్స్ రావడానికి డిఫరెంట్ సీజన్, ఫ్రూట్ అవ్వడానికి కూడా దానికి ఒక సీజన్ ఉంటుంది కదా. అయితే ఆ ఎప్పుడు కూడా దాని ఫ్రూట్స్ వెదగడానికి వచ్చిన ప్రతిసారి ఆయన సీజన్ టైంలోనే వెతుక్కుంటూ వచ్చారు. మనం ఎలా గమనించవచ్చు అంటే అక్కడ ఉన్న తోటమాలి కూడా ఆ అయ్యా మీరు సీజన్ టైంలో వచ్చుంటే ఫ్రూట్స్ దొరికేవేమో, కానీ ఆ మీ అట్లని ఆ, ఏదైనా మెన్షన్ చేయడానికైనా ఏదైనా రీజన్ చెప్పడానికైనా ఉండేది. కానీ ఇక్కడ అయితే తోటమాలి ఏమీ చెప్పట్లేదు. ఆ ఏమీ చెప్పట్లేదు కాబట్టి సో మనం ఓనర్ సీజన్ లోనే వచ్చాడని గమనించవచ్చు. అయితే ఫ్రూట్స్ ఉన్నాయి కానీ అవి తగ్గట్టుగా లేకపోవచ్చు. అంటే ఆ అంజూరపు చెట్టులో కాయలు అవుతున్నాయి కానీ అవి పండకుండా ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే అవి ఫలించట్లేదు, అవి ఫ్రూట్ అవ్వట్లేదు కాబట్టి అవి నరికి వేయడమే సొల్యూషన్ అని ఓనర్ భావించారు. ఎందుకంటే ఆ ఇక్కడ చూసుకుంటే ఆ, అక్కడ ఉన్న భూమి కూడా ఎట్లా వేస్ట్ అవుతుందని ఇక్కడ ఉన్న ఓనర్ ఆలోచిస్తున్నారు. ఆ ఆ, ఎట్లనో ఫ్రూట్ రావట్లేదు. ఆ ఎట్లా ఈ ట్రీ పెరగడానికి కొంచెం జాగా తీసుకుంది. గ్రౌండ్ ఏదైతే ఆ భూమి మీద కొంచెం జాగా తీసుకుంది. ఆ అందుకోసము ఆ, భూమి కూడా వేస్ట్ అవుతుంది కదా. ఆ దీంట్లో రీప్లేస్ చేసినా మంచిదని ఆ, దాని అది ఉండడం కంటే వేరేదే ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవచ్చు కదా అట్లా అన్నట్టు ఈయన ఆ చెట్టుని నరికివేయమన్నాడు. అయితే 8వ వచనంలో చూసుకుంటే, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అయితే ఈ ఆ, తోటమాలి, ఆ, సార్ మళ్ళా ఇంకొకసారి ఎరువు వేద్దాము, ఇంకొక 1 ఇయర్ చూద్దాము అట్లా అని ఈ గార్డెనర్ ఒక ఎక్స్ట్రా స్టెప్ తీసుకున్నారు. ఆ ఆ, అంటే ఇంకొక 1 ఇయర్ చూద్దాం అట్లా అని ఎక్స్ట్రా స్టెప్ తీసుకున్నారు. అట్లానే 9th verse లో చూస్తే, అది ఫలించినా సరి నేను ఎడన నరికి వేయమని అతనితో చెప్పాను. అది ఆ ఫలిస్తే మంచిది. అయితే ఆ ఆయన కూడా ఇంకా తోటమాలి కూడా సార్ ఇది మళ్ళీ ఇంకొక 1 ఇయర్ చూద్దాము, ఒకవేళ ఫలిస్తే ఓకే, లేకుంటే ఆ, నరికి వే ఆ, నరికి వేసేద్దాము అట్లా అని ఆయన అనుకున్నారు. అయితే అది 1 ఇయర్ తర్వాత అయితే ఒకవేళ 1 ఇయర్ తర్వాత కూడా ఆ, అది ఒకవేళ ఫలించకపోతే ఏమై ఉంటది? ఖచ్చితంగా ఆ అక్కడ ఉన్న తోటమాలి కూడా ఆ నరికివేయాలన్న ఆలోచనతో ఉన్నారు, హోమ్ కూడా నరికివేయాలన్న ఆలోచనతో ఉన్నారు. సో 1 ఇయర్ కూడా దానికి టైం ఇచ్చిన తర్వాత కూడా అది ఫలించకుంటే దాన్ని ఖచ్చితంగా నరికివేస్తుంది. అయితే ఆ, ఇక్కడ ఓనర్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు. నరికివేయండి, అది ఫలించకుంటే నరికివేయండి అట్లా అని చెప్తున్నారు కదా. సో ఓనర్ యొక్క హక్కు చూసుకుంటే అది ఆయన ప్లేస్ లో ఆ చెట్టు నాటబడ్డది. అలాగే ఆయన ఆ పర్పస్ఫుల్ గానే ఆ తోటలో పెట్టిండు. ఆ ఎందుకు అది ఫ్రూట్ అవ్వాలని ఆయన ఆ, ఒక పర్పస్ తోటి ఆ చెట్టుని అక్కడ ఆ, నాటించిండు. అయితే ఈ ఓనర్ ఆయన ధనాన్ని, ప్లేస్ ని, టైం ని 3 ఇయర్స్ నుంచి దానికోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. ఆ అయితే
ధనాన్ని కూడా ఆయన స్పెండ్ చేస్తున్నారు. ఎలా అంటే ఈ ఈ తోటమాలిని పెట్టి దానికి కావాల్సిన ఆహ్, ఎరువులకి వాటన్నిటికి కూడా ఆయన మెయింటెనెన్స్ కూడా ఆహ్, కొంత ధనాన్ని ఆయన స్పెండ్ చేస్తున్నారు. అయితే ఆయన పెట్టిన ప్రతి ఎఫర్ట్స్ వల్ల దాని నుంచి ఒక ఎక్స్‌పెక్టేషన్ అంటూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది ఫ్రూట్స్ అయితదని ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ ఎన్ని ఇయర్స్ నుంచి దాన్ని కోసం చూస్తున్నారంటే 3 ఇయర్స్ నుంచి ఆహ్, ఆహ్, చూస్తున్నారు. అది గూడా ఈ 3 ఇయర్స్ నుంచి గూడా ఒక తోటమాలి సూపర్విజన్‌లో ఆహ్, ఉంది ఆ చెట్టు. ఆహ్, ఆ 3 ఇయర్స్ ఒక తోటమాలి సూపర్విజన్‌లో ఉన్నా కూడా ఆ చెట్టు ఏమాత్రం ఫలించట్లేదు. సో, అండర్ రైట్ సూపర్విజన్ దేర్ వాస్ నో ఫ్రూట్. అయితే యాహ్! అంతా ఆహ్, తో తోటమాలి అన్నీ గమనిస్తూ అంతా దాన్ని మంచిగా చూస్తున్నా గూడా దానికి ఏం ఫ్రూట్ లేదు. అయితే దాని ఎగ్జిస్టెన్స్ వల్ల భూమికి కూడా ఏమి లాభం లేదు. అలాగే ఫ్రూట్‌లెస్‌గా ఉండడం వల్ల నరకడమే సొల్యూషన్ అని ఓనర్ భావించారు. అయితే ఆహ్, అలాగే ఆహ్, అవి కాయలు కాయకుండా పండ్లు కాకుండా కోయతగ్గట్టుగా లేవు. అయితే ఇక్కడ మనం ఇంకా లోతుగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఓనర్ మన దేవుడు. అయితే ఈ వాక్యము ఓన్లీ విశ్వాసులకు మాత్రమే ఈ పర్టిక్యులర్ ప్యాసేజ్ ఓన్లీ విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనతో రిలేషన్‌లో ఉన్నవాళ్ళు ఆహ్, 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 ఆయనతో రిలేషన్‌లో ఉన్న వాళ్ళతోటే దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. అయితే ఓనర్ కాన్స్టెంట్‌గా ఎఫర్ట్స్, ఇన్వెస్ట్‌మెంట్ పెడతానే ఉన్నారు. ఆహ్, అలాగే ఇక్కడ మనకి ఆహ్, తోటమాలి ఎవరని గమనిస్తే ఆహ్, ఇట్ మే బి హోలీ స్పిరిట్ గాడ్ ఆర్ జీసస్. అయితే ఎవరైతే మనకి ఇంకా టైం అని ఇయ్యమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే మనం ఎలా అప్లై చేసుకోవచ్చంటే ఈ వాక్యాన్ని ఆహ్, వాక్యం ఓన్లీ ఈ ఈ వాక్యం ఓన్లీ బిలీవర్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. అయితే వినుచున్న ఆహ్, మీరందరూ బిలీవర్సేనా? మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన వారేనా? సో, అట్లా ఉన్నట్లయితే అది ఓన్లీ ఆహ్, బిలీవర్స్‌కి మాత్రమే. సో, విశ్వాసులకు మాత్రమే. ఒకవేళ మీరు విశ్వాసులైతే వాక్యం మీకోసమే. అయితే ఈ ఈ అయితే ఈ బిలీవర్స్‌గా ఉంటున్న మనకి దేవుడు మనకి ఎన్నో రిసోర్స్‌ని ఇస్తా ఉన్నారు. సో, రిసోర్సెస్ ఏమై ఉండొచ్చు? చర్చ్ చర్చ్ ఫెలోషిప్ అయ్యుండొచ్చు. క్రొత్త స్నేహితులు అయ్యుండొచ్చు. కొత్త పరిచయాలు. అలాగే వాక్యం నేర్చుకోవడానికి, వాక్యంలో ఆహ్, బలపడడానికి మనకి హెల్ప్ చేసే ప్రతి ఒక్క రిసోర్స్ అయ్యుండొచ్చు. సో, దేవుడు మనకి ఈ రిసోర్స్ అన్నీ ఇస్తూ ఉన్నప్పుడు ఆహ్, 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 ఆయన ఫ్రూట్ బేరింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారంటే ఆహ్, మనం బిలీవర్స్‌గా ఉన్నప్పటి నుంచి, మనము ఆయన ఆయనలో రక్షింపబడినప్పటి నుంచి ఆయన మనకి ఆహ్, ఇక్కడైతే ఇక్కడ ఈ ట్రీకి 3 ఇయర్స్ ఇచ్చారు. మనకైతే మనం బిలీవర్స్‌గా ఉంటున్నప్పటి నుంచి ఆ సమయం అంతా గూడా మనకి ఒకవేళ 20 ఇయర్స్ అయితే 20 ఇయర్స్, 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్, 15 ఇయర్స్ అయితే 15 ఇయర్స్ నుంచి మనకి దేవుడు ఆహ్, మనకి సమయాన్ని ఇస్తా ఉన్నారు. అయితే ఆహ్, ఆయన ఇచ్చిన రిసోర్సెస్‌ని బట్టి మనం ఫలిస్తున్నామా లేదా? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. అయితే ఫలించకపోతే ఆయన
తీసి పక్కన ఖచ్చితంగా పెడతారు. అయితే దేవుడు పనికిరాని వాడిగా చూస్తే దానంతా దుస్థితి ఏమీ లేదు. ఎందుకంటే ఆది కాండంలో చూస్తే ఆయన సృష్టించిన సృష్టి మంచిదని ఆయన ఎంచారు. ఆ అట్లాంటి దేవుడు ఆ నిన్ను పనికిరాని వాడిగా ఎంచితే దానంతా దుర్గతి ఏదీ లేదు. అయితే ఆయన కృపని చూపించి ఆ 3 ఇయర్స్ 3 ఇయర్స్ కింద వేసి ఆమ్, మనల్ని అట్లు పారవేయకుండా ఇంకొక సంవత్సరం ఛాన్స్ ఇస్తూ ఉన్నారు ఆయన విత్ ఎక్స్ట్రా కేర్ అండ్ రిసోర్సెస్. ఇక్కడ వాక్యంలో ఎట్లా అయితే ఎరువు గురించి మాట్లాడుతున్నారో అట్లానే విత్ ఎక్స్ట్రా కేర్ అండ్ రిసోర్సెస్ మనల్ని కూడా ఆ ఆయన కృపను చూపించి మనల్ని ఆ చూస్తూ ఉన్నారనమాట. సో ఎక్స్ట్రా కేర్ అండ్ రిసోర్సెస్ ఏమై ఉండొచ్చు అంటే మన చర్చ్, మనం ఆ, మన తెలుగు ఫెలోషిప్ ని గమనించుకుంటే మనము ఆ, ఏ విధంగా గ్యాదర్ అవుతున్నాము, ఏ విధంగా ఈ లెంట్ డేస్ లో దేవుని సన్నిధిలో స్పెండ్ చేస్తున్నాము, ఆ, ఏ విధంగా అయితే వాక్యాన్ని తెలుసుకొని ఇంకా ఎలా బలపడుతున్నాము, ఎలా అర్థవంతమైన వాక్యము మన చర్చ్ లో ఆ వింటున్నామో గమనించవచ్చు. అలాగే మనకి యూట్యూబ్ లో మంచి మెసేజ్లు కూడా రిసోర్సెస్ ఉన్నాయి. అలాగే ఆ, మన ఫెలోషిప్స్ లలో మనం ఎన్నో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. అయితే మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ మనం కూడా ఆ 1 ఇయర్ లో ఉన్నామేమో అని ఆ, మనం ఒకసారి గమనించుకోవాలి. అయితే మన ఫ్రూట్ బేరింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. అయితే దేవుడు మనతో మాట్లాడిన విషయాలలో ఎదుగుదల అంటే మనము ఎగ్జాంపుల్ గా హోలీనెస్ ని గమనించవచ్చు. దేవుడు మనకి హోలీనెస్ గురించి చెప్పి ఉంటే మనము హోలీనెస్ లో పరిశుద్ధతలో ఎలా ఎదుగుతున్నాము అన్న విషయాన్ని ఆలోచించవచ్చు. ఒకవేళ ప్రేమ అయి ఉంటే దేవుడు మనతో ప్రేమ గురించి మాట్లాడుంటే ఆ ప్రేమలో మనము ఎలా వర్ధిల్లుతున్నాము వాక్యానుసారంగా అనేది ఆ, గమనించుకోవచ్చు. సో ఆ, ఒకసారి ఈ విషయాలు మనము గమనించుకుందాము. మన లైఫ్ లో కూడా మనము ఫ్రూట్ బేరర్స్ గా ఉన్నామా లేదా అన్న విషయాన్ని ఆ విశ్వాసులమైన మనందరము ఆ గమనించుకుందాము. దేవుడు ఈ ధ్యానించిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఓవర్ టు కీర్తన.